సో అట్లే రైట్ మంచి కనబడుతుంది. ఇలా హనుమాన్ హనుమాన్కి ఇది అక్కడ పెట్టేసేయండి. కొబ్బరికాయ హనుమాన్లకి పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. రామచంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ. ఇంకొక దండ ఉంది గారు. అయ్యా దక్షిణమూర్తి పేద ఓకే అయోధ్య దగ్గర అదేనా? అదే రైట్. అయోధ్యలో అంటే బాలరాం. అక్కడ నాకు తెలిసి విశేషమైనటువంటి పూజలు అనడం కంటే అక్కడి అర్చక స్వాములు కేవలం ఆ యొక్క మంగళహారతి మీదనే ధ్యాస పెడతారో ఏమో అనిపించింది. ఒక్కసారి అది మెడల్ ఇట్లా కనిపిస్తాడు పెట్టండి. గిది మనం ఇచ్చిన మెడల్ కొంచెం పైకి అనండి, లేకుంటే ముడి వేయండి. ఆ కలశం ముందుకు వచ్చాడు. కొంచెం ముడి వేస్తే పైకి కనబడుతుంది అయ్యారు. చాలు చాలండి. వద్దండి అవన్నీ ఏమంటారు అమ్ము, అవన్నీ ఏమనకండి గురుగారు, ఉండండి చాలు. శాశ్వత జీవాన్ని, శాశ్వత యొక్క కీర్తిని ఇనుమడింపజేసే ప్రయత్నంలో పూర్వీకులు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపదను కాపాడడానికి ఎప్పటికప్పటి తరము ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దేని చరిత్ర అయినా సరే సుదీర్ఘంగా చిరకాలము తరతరాలకు అందింపజేయాలనుకున్నప్పుడు నిజాలతో కూడినటువంటి విశిష్టతతో కూడినటువంటి అంశాలని ప్రజల్లో వెలుగులోకి తీసుకొచ్చి దాని ప్రశస్తాన్ని ప్రజలందరికీ చాటి వాటిపైన ఆసక్తి కలిగించి ఆ కీర్తిని దేశము ప్రపంచ నలుమూలన చాటేటువంటి ప్రయత్నంలో ఎవరో ఒకరు స్వచ్ఛందంగా నిస్వార్థంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి విశిష్టమైన వ్యక్తులతో పాటు ప్రదేశాలని, ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా వారు పరిగణలోకి తీసుకుని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ మారుమూల మండలంలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్లలోని గంభీరపేట మండల కేంద్రంలో 7 శతాబ్దాల క్రితం వెలిసినటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దేదీప్యమానంగా ఆరకుండా వెలుగుతున్న అఖండ దీపం యొక్క విశిష్టతను తెలుసుకొని ఇలాంటి దివ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం ఉండడం అనేటువంటి దేశానికి గర్వకారణంగా వారు గుర్తించి ఇలా తెలుగు బుక్ వరల్డ్ రికార్డు వారు వచ్చి వెంకటాచార్య సార్ గారు, ఫౌండర్ చైర్మన్ గారు వారు, మరియు వారికి పూర్తి స్థాయిలో మన అశోక్ కుమార్ సారు వారి బృందం ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకుని ఇది వారికి తెలిసి నమ్మి వారు ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రశస్తాన్ని శాశ్వతంగా ఇంకా చరిత్ర పుటల్లో ఇంకా గట్టిగా బదిలపరచడానికి వారు ఈ తెలుగు వరల్డ్ బుక్ రికార్డ్స్లో నమోదు చేసినందుకు వారు ఈ అవార్డును సీతారామచంద్ర స్వామి పాద పద్మములపై భక్తితో వారు మాకు సమర్పించినందుకు హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఒక్కరి వల్లనో ఏ వ్యవస్థ కానీ, ఏ కుటుంబం కానీ, ఏ పరిశ్రమ కానీ, సంస్థ కానీ వృద్ధిలోకి రాదు. దానికి అభిరుచి కలిగి ఆసక్తి ఉండి ఆదరించేవారు, ప్రోత్సహించేవారు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి క్షేత్రాలు కానీ, వ్యవస్థ కానీ సుదీర్ఘంగా మంచి ఫలితాలు అందిస్తుంది. ఈరోజు
వారు చెప్పినట్టుగా అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా ఆ సీతారామస్వామి యొక్క అనుగ్రహం మేరకు వారిచ్చినటువంటి ఆశీస్సు మేరకు దీని అభివృద్ధిలో ఈ పునర్జీవంలో పునరుద్ధరణలో అందరూ భాగస్వాములు కావడం వల్లనే నేడిది చాలా విధాలుగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో మా దేవాలయం చోటు చేసుకుంది. కాబట్టి సహకరించినటువంటి ప్రతి వారికి కూడా, ఈ రామచంద్ర స్వామి దర్శించుకున్న ప్రతి భక్తునికి కూడా, ఈ రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని ఇంటి దగ్గర ఉండి కూడా ప్రశంసించే ప్రతి వారికి కూడా అందినటువంటి గొప్ప గౌరవంగా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు మేము అనుకుంటూ, ఇది భక్తులందరి యొక్క గౌరవానికి, భక్తికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది మీ అవార్డుని. ఇలాంటి అవార్డులో ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మీరు చేర్చి ఇంకా మా రామాలయంను పునరుద్ధరణలో కానీ, ఇంకా కీర్తి శిఖరాల్లో అధిరోహించడం కానీ మీరు ప్రధానమైనటువంటి భూమిక పోషించడానికి మీరు వేసిన అడుగు మాకు ఇంకా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ, సదా రామచంద్రుడి యొక్క ఆశీర్వచనాలు అందరిపైన ఉండి, మీపైన నిండుగా మనసులో ఆ రామచంద్రమూర్తి సీతారామ అమ్మవారు మదిలో చోటు చేసుకొని ఆ పునరుద్ధరణలో కానీ పునర్నిర్మాణంలో కానీ మీరు ఇతరులను భాగస్వాములు చేసి, మీరు భాగస్వాములై ఈ ఆలయం మీ ఆలయంగా మీరు ఒక దత్తతగా మనసులో దత్తతగా తీసుకొని దీని పునరుద్ధరణలో మీరు భాగస్వాములు కావాలని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, మీ యొక్క అభినందనకు, మీ ప్రశంసకు, మీ అవార్డుకు మా గ్రామం అందరి తరఫున, మా ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరి తరఫున, దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి భక్తుడి తరఫున, ఈ కమిటీకి గతంలో పనిచేసిన వారు, ఇప్పుడు పనిచేస్తున్న వారు, భవిష్యత్తులో దీన్ని ఇంకా పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకునే ఆసక్తి గల వారందరికీ కూడా దక్కిన గౌరవంగా భావిస్తూ వారందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ గంభీరరావుపేటలో శ్రీ నర్సయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారికి ఇన్ఫర్మేషన్ అందడం, దీనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటి అని అంటే, దాదాపుగా 700 సంవత్సరాల క్రితం నుండి ఈ యొక్క అఖండ దీపం అనేటువంటిది ఇక్కడ వెలుగుతూ ఉంది. దానికి నిదర్శనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం ఒకటైతే, అకుంఠితమైనటువంటి వాళ్ళ యొక్క పట్టుదల, ఆ దీక్ష అనేటువంటిది చూడండి. ఇప్పటికీ అఖండ దీపాన్ని వెలిగిస్తూ వాళ్లకు ఏమి ఉన్నా లేకున్నా ఆ స్వామివారిని సేవించుకుంటూ అందులో ఆ తైలాన్ని నింపుతూ నిరంతరంగా ఆ యొక్క అఖండ జ్యోతి వెలగడం అనేటువంటిది నిజంగా కూడా మనందరికీ ఇది ఒక ఆధ్యాత్మిక శోభను ఈ ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాంటి అంటే అందరూ కూడా ఒకటే, ఆ రాముడి ముందు అందరము భక్తులమైనటువంటిది ఇక్కడ సంకేతంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే, అలా చేస్తున్న క్రమంలో అందరికీ అష్టైశ్వర్యాలు, ఊరికి అంతా కూడా మంచి జరగాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ దాన్ని నర్సయ్య గౌడ్ గారు ముందుకు తీసుకెళ్తూ మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ దృష్టికి రావడం జరిగింది. ఇది నిజంగా కూడా అపూర్వం. మేము కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో గతంలో అనేక రకమైనటువంటి కాకతీయుల రాజులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి విషయాల పట్ల మేము స్పందించి ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం అరుదైనదిగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క ఆలయాన్ని ఇంకా పునర్నిర్మాణంలో భాగంగా అనేక మంది భక్తులు ఈ యొక్క విశిష్టతను తెలుసుకొని దీని యొక్క వయస్సు ఎంతైతే ఉందో యశస్సు కూడా అంతే విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. దానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కొంచెం చిన్నగా ఏమంటారు, చంద్రునికో నూలిపోగన్నట్టుగా మేము కూడా ఇది తోడైనందుకు మేము అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క దీన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ చైర్మన్ గారు వెంకటాచారి గారు అఫీషియల్గా డిక్లేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చైర్మన్గా ఉన్నాను. సో ఈరోజు ఈ గంభీరావుపేటలో ఒక ప్రతిష్ఠితమైనటువంటి ఆలయానికి నేను రావడం జరిగింది. అది గంభీరావుపేటలో సీతారామాంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయం. ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం. 700 సంవత్సరాల పైబడి, అంటే అప్పుడు కాకతీయ రాజులు నిర్మించినటువంటి దేవాలయంలో అప్పుడు అఖండ జ్యోతి, అంటే ఆ రోజు వెలిగించినటువంటి జ్యోతి ఇప్పటి వరకు కూడా, అంటే ఈ రోజు వరకు కూడా అది వెలుగుతూనే ఉంది. ఆ గ్రామ ప్రజలందరూ దాన్ని సంరక్షిస్తూ దానికి సంబంధించినటువంటి ఆ జ్యోతిని ఇంకా పరిరక్షిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో అధికారికంగా ఇది ఒక జాతీయ రికార్డుగా, అంటే మన రాష్ట్రంలో కాకుండా మన దేశంలో కూడా, అంటే ప్రపంచంలో కూడా ఉండకపోవచ్చు, కానీ మన దేశంలో మాత్రం ఇంతవరకు లేదని ప్రగాఢంగా మేము నమ్ముతూ
తెలుగు ఆఫ్రికాస్లో అధికారికంగా ఒక సరికొత్త ఆధ్యాత్మిక రికార్డుగా ఈరోజు నమోదు చేసి మరి ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద నర్సయ్య గౌడ్ గారు ఈ గంభీరావుపేట సంబంధించిన సర్పంచ్గా వారు ఉన్నారు. వారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ పరిరక్షణ అంటే ఏదైతే ఈ గ్రామాలే కాకుండా ఈ మంచి అవకాశాన్ని మా సంస్థకి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళంతా ధన్యజీవులని మేము అనుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రాంగణంలో మాకు కాలుపెట్టడే మేము మా జన్మత ఏదో అదృష్టమే ఉందని మేము భావిస్తున్నాము. మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈరోజు ఒక మంచి రికార్డు ఇచ్చినటువంటి ఈరోజు మేము ఈ దేవాలయానికి ఈ ధృవీకరణ పత్రాన్ని అందజేయడం జరిగింది. ధన్యవాదాలు. ఉన్నయంతే స్వాధియో మనసా ఓమచ్చదః ప్రాచ్చద ప్రియఘన ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యో తస్మాత్ అపశ్యాంతిం ప్రయచ్చనే ఓం సుమంగళేరియం మధురిమాగం సమేతమశ్యత. సేవా కార్యక్రమాన్ని భక్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలంటే యోగం ఉండాలి, డబ్బు ఉండాల్సిన అవసరం. డబ్బు చాలా మంది నిజంగా ఆధ్యాత్మిక చింతన ఉన్న భావన ఉన్నటువంటి వారికి ఉపయోగపడేటువంటి పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు దృష్టి తీసుకుంటారు. ఎందుకంటే అటువంటి సౌహృదత అనిపించింది ఎందుకు రామచంద్రమూర్తి మీద కడబడి చెప్పాలంటే అనిపించేసి